తండ్రి ఎంతో దర్శనముతో ఇద్దరు బిషప్లు కూడా తండ్రి, బిషప్ విల్సన్ గారు అలాగే బిషప్ భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో తండ్రి ఈ వేదికని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ వేదిక చేత సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను ఆశీర్వదించబడాను. ఈ సమయంలో తండ్రి ఎవరెవరు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఈ సేవకులు, ఈ సేవకురాలు వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొనుటకు, ఇంకా ఎంతో సాత్వికంతో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు తండ్రి. అందరినీ కూడా మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు, ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఇప్పటి వరకు మేము చేసిన ప్రార్థనలన్నీ కూడా తండ్రి మీ కృపా సింహాసనం చేరి ఉన్నాయని కూడా మేము విశ్వసిస్తున్నాం. ఇప్పుడు మేము పోస్ట్ రిజరక్షన్ ఈవెంట్స్ అనే టాపిక్ ని తీసుకొని అనేక అంశంలను మేము ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో నేను కొన్ని వారాలుగా పోస్ట్ రిజరక్షన్ ఈవెంట్స్ తీసుకొని మీ ముందు అనేక అంశంలను తీసుకొని వస్తున్నానండి. నేను మీతో పంచుకున్న ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్, ఒక ఇంటర్నేషనల్ కామెడియన్తో కూడింది. నేను ప్రతి వారం పంచుకుంటున్నాను. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ ఆ స్లైడ్ని నేను మరీ చూపిస్తున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు, చాలా ఫేమస్ కామెడియన్ చార్లీ చాప్లిన్ గారు. ఆయన చాలా ఫేమస్ అయిపోయినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో, అలాగే అమెరికా దేశంలో, ఇంకా గ్రేట్ బ్రిటన్లో, గ్రేట్ బ్రిటన్ అంటే ఓన్లీ ఇంగ్లాండ్ దేశమే కాదండి, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ని గ్రేట్ బ్రిటన్ అని అంటారు. మనం యుఎన్ రికార్డ్స్ చూస్తే, యునైటెడ్ నేషన్స్ రికార్డ్ చూస్తే గ్రేట్ బ్రిటన్ అంటే నాట్ ఓన్లీ ఇంగ్లాండ్ బట్ ఆల్సో వేల్స్, స్కాట్లాండ్ అండ్ ఐర్లాండ్. అక్కడంతా కూడా ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు. అమెరికా ఖండంలో కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. ఆ కాలంలో టీవీ లేదు, వేరే ఎంటర్టైన్మెంట్ మీడియా కూడా లేదు. చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ చాలా ఫేమస్ అయినాయి. చార్లీ చాప్లిన్ వలె అందరూ నటించటము, అక్కడ జడ్జెస్ ఉండటము, ప్రైజెస్ ఇవ్వటము, అదంతా కూడా జరిగేది. అయితే శాన్ ఫ్రాన్సిస్కో పట్టణంలో 1920లో చూడండి, రైట్ సైడ్ చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ జరుగుతున్నది. చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఇటువంటి చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలో 1920లో జరిగినప్పుడు నిజమైన చార్లీ చాప్లిన్ ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలవకుండా ఆయన కూడా పాల్గొన్నాడు. కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, నిజమైన చార్లీ చాప్లిన్ని జడ్జెస్ కూడా గుర్తుపట్టలేదు. ఆయనకి 20th ప్రైజ్ వచ్చింది, 3rd ప్రైజ్ కూడా రాలేదు. అయితే దీన్ని నేను ఒక ఇలస్ట్రేషన్గా వాడి రిజరక్షన్ తర్వాత పునరుద్ధానుడైన ప్రభుని కూడా ఎంతో మంది గుర్తుపట్టలేదు అనే విషయం మీ ముందు తీసుకొని వస్తున్నాను కొన్ని వారాలుగా. ఇక్కడ చూడండి, పునరుద్ధాన దినమే మగ్దలేన మరియ సమాధి తోటలో యేసుక్రీస్తు ప్రభుని గుర్తుపట్టలేదు, ఆమె తోటమాలి అనుకునింది. అలాగే యెరూషలేం నుంచి ఇమాయు గ్రామం వైపు నడుచుకొని వెళ్ళే 2 శిష్యులు కూడా ప్రభువాన్ని గుర్తుపట్టలేదు. ఇంకా ప్రభువారు వేరే శిష్యుల మధ్యన కనిపించినప్పుడు ఆయనని భూతం అని అనుకుంటున్నారు. సో దిస్ వాజ్ ద రియల్ ఐడెంటిటీ క్రైసిస్. సో ఇదంతా కూడా నేను మీకు చూపించానండి. జస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ నేను ఇది మరీ రీక్యాప్ చేస్తున్నాను. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ చందు, నెక్స్ట్ స్లైడ్. దీని తర్వాత మనము ఐడెంటిఫై అనే మెయిన్ సబ్ టైటిల్ని తీసుకొని ఇదంతా కూడా మనం ఆల్రెడీ కవర్ చేసేసాం. ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ ప్రాఫెసీస్, పునరుద్ధానంతో కూడిన ప్రవచనాలు ఏంటి. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. దాని గురించి తండ్రి ముందే ప్రవచనాలు రాపించాడు లేఖనంలో అనే విషయం మనం చూసాం. ఎందుకో ఆ ప్రవచనాలు కూడా ముందే రాపించాలి, అదంతా కూడా మనం చూసాం. దాని తర్వాత ఐడెంటిఫైయింగ్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ వర్డ్స్ బిహైండ్ రిజరక్షన్ పవర్, పునరుద్ధాన శక్తి వెనకాల ఉన్న మాటలు, ఆ క్రమం కూడా మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సమాధి మీద విజయం పొంది బయటికి రాలేదు. లాజర్ సమాధి దగ్గర ఆయన పలికిన మాటలు ఏంటంటే, నేనే జీవము, నేనే పునరుద్ధానమై ఉన్నాం. అంటే మనం నేనే పునరుద్ధానమై ఉన్నాను అని ప్రభువారు అంటున్నారు. దాన్ని బట్టి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు, అందుకు యేసుక్రీస్తు ప్రభువారు దగ్గర పునరుద్ధాన శక్తి వచ్చిందని కాదు, కానీ ఆయన దగ్గర మొదటి నుంచే పునరుద్ధాన శక్తి అనేది
ఉంది అనే సత్యం మనము చూసాం. మూడవ అంశము ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద రిజరక్షన్ పవర్. పునరుద్ధాన శక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉంది, కానీ అది మన జీవితంలో మనం రుచి చూస్తున్నామా, అనుభవిస్తున్నామా అనేది మనం చూసాం. ఆ పునరుద్ధాన శక్తిని అనుభవించే వ్యక్తి మొదటిగా ఈ గెట్ సేవ్డ్. ఆయన ఆత్మిక మరణం నుంచి బయటికి వస్తాడు. మీరందరూ కూడా అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన సమయంలో ఆ పునరుద్ధాన శక్తి మిమ్మల్ని నూతన పరిచిందనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-6 వచనంలో మనం చదువుకున్నాం. దాని తర్వాత it not only saves us, it makes us seated in heaven. Brother Chandu, as I am going along, కర్సర్ పెట్టి చూపించండి. ఆ పునరుద్ధాన శక్తి మనల్ని ఆత్మిక మరణం నుంచి బయటికి తీసుకొని రావటమే కాదు, మనల్ని పరలోకంకి తీసుకొని వెళ్ళి ప్రభువారి పక్కన కూర్చోబెడుతుందనే మాట కూడా మనం చూసామండి. ఎవరి జీవితంలో ఆ పునరుద్ధాన శక్తి వాడబడిందో ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ ఆనందము, పరిశుద్ధాత్మ సమాధానము 24 గంటలు ఉంటుంది. ఆయన భౌతికంగా ఈ లోకంలో జీవిస్తుండొచ్చు, కానీ పరలోకంని ఇక్కడ జీవిస్తూనే ఆయన అనుభవిస్తూ ఉంటాడు, రుచి చూస్తూ ఉంటాడు. ఇంకా ఇట్ సస్టైన్స్. ఆ పునరుద్ధాన శక్తి మనలో ఉంది కాబట్టి నేత్రాశ, శరీరాశ, జీవటమ్మ మీద మనం విజయం పొందగలుగుతున్నాం. 1 యోహాను 4:4 ఏముంది? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంట గొప్పవాడు. దెన్ ఇట్ షేప్స్ అస్. ఆ పునరుద్ధాన శక్తి మనల్ని యేసు రూపంలో మారుస్తుంది. మనకు విరోధంగా ఎవరైనా అబద్ధాలు మాట్లాడినప్పుడు, మనకు విరోధంగా అన్యాయమే గెలిచినప్పుడు మనం దెబ్బకి దెబ్బ కొట్టకుండా సహనం చూపిస్తూ, ఓర్పు చూపిస్తూ మనం ముందుకు సాగుతాం. చూడండి, అది పునరుద్ధాన శక్తి వల్లనే. జాగ్రత్త వినండి, క్రైస్తవ జీవితం ప్రారంభంలోనే ఆ పునరుద్ధాన శక్తి మీద ఒక క్రైస్తవుడు ఆధారం పడి నేత్రాశ, శరీరాశ, జీవటం మీద విజయం పొందేస్తాడు. కానీ ఆయన ఆత్మికంగా ఎదిగే కొలది దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. ఆ సమయంలో ఆయన అన్యాయంకి గురి అవుతుండొచ్చు, ఆ క్రైస్తవుడు అబద్ధాలకి గురి అవుతుండొచ్చు. జాగ్రత్తగా వినండి, ఈ సమయంలో దెబ్బకి దెబ్బ కట్టుకుంటుంట అది నేత్రాశ, శరీరాశ, జీవటం మీద విజయం పొందటం అంటే కష్టము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆ సమయంలో కూడా పునరుద్ధాన శక్తి ఏం చేస్తుంది అని అంటే, ఒక క్రైస్తవుడు సహనం చూపించేటట్లు చేస్తుంది, ఓర్పు చూపించేటట్లు చేస్తుంది, తగ్గింపు చూపించేటట్లు చేస్తుంది. అలాగే మనం యేసు రూపంలో మార్చబడతాం. ఇంకా చివరిగా కడబూర ఊదినప్పుడు ఆ పునరుద్ధాన శక్తి సమాధులని తెరుస్తుంది. ఇట్ సాల్వేజెస్ అనే మాట కూడా మనము చూసాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చదువు బ్రదర్. తర్వాత ఐడెంటిఫైయింగ్ ద ఆర్డర్ ఇన్ ద జూయిష్ ఫెస్టివల్స్ మనం చూసామండి. ఐడెంటిఫైయింగ్ ద బ్లెస్డ్ హోప్. ఈ పునరుద్ధానం వలన ఆ శుభప్రదమైన నిరీక్ష మనం ఎలాగా కలిగి ఉన్నామనేది మనం చూసాం. ఆ శుభప్రదమైన నిరీక్షణ అది మనలో ఉందా అనేది మనం పరీక్షించుకోవాలి. తర్వాత ఆ దినం నేను 7వ అంశంగా తీసుకుంది ఏంటంటే, అన్యులు మనలో ఆ శుభప్రదమైన నిరీక్షణను చూస్తున్నారా? ఆ శుభప్రదమైన నిరీక్షణ వల్లనే మనం పవిత్రమైన జీవితం జీవించగలుగుతున్నాము. ఆ పవిత్రమైన జీవితం జీవించేటప్పుడు వీళ్ళు ఒక గొప్ప ఆ నిరీక్ష కలిగి ఉన్నారు, అందుకే ఇదంతా కూడా చేయగలుగుతున్నారు అని వచ్చి వాళ్ళు మనల్ని ప్రశ్నలు అడుగుతున్నారా అనేది కూడా మనం చూసామండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చందు బ్రదర్. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ ఐఎమ్ డూయింగ్ అ రీక్యాప్. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ చందు. ఇదంతా కూడా మనం చూసాము, ఇదంతా దాటి వచ్చేసాము. ఇంకా ప్రీవియస్ స్లైడ్. ఐడెంటిఫైయింగ్ ద 2 కేటగిరీస్. సందేహించే తోమాకి ప్రభువారు ఎలాగ రెండోసారి కనిపించి ఒక మాట పలికారో, తోమా నువ్వు చూసి విశ్వసిస్తున్నావు, చూడకుండా విశ్వసించు వారు గొప్పవారు అనే ఆ అంశంని కూడా మనం తీసుకొని ధ్యానించాం. ఐడెంటిఫైయింగ్ ద 2 కేటగిరీస్. ప్రభుని చూసి నమ్ముట, ప్రభుని చూడకుండా నమ్ముట. దాని తర్వాత ఐడెంటిఫైయింగ్ ద కాజ్ ఆఫ్ ద మెస్సయ. ఎందుకు ప్రభువారు వచ్చారు అనేది ఆ శిష్యులు పునరుద్ధాన ప్రభువారి దగ్గర వచ్చి అడిగిన ఒక ప్రశ్నలో వాళ్ళు ఇంకా గుర్తించలేదనే విషయం మనం చూసాం. ప్రభువా, నువ్వు రోమా సామ్రాజ్యం నుంచి మమ్మల్ని విమోచించబోతున్నావా అని అడుగుతున్నారు. పునరుద్ధానుడైన ప్రభు దగ్గర వచ్చి ఆ ప్రశ్న. సో దాన్ని కూడా మనం తీసుకొని అనేక విషయాలు నేర్చుకున్నామండి. తర్వాత ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద కాజ్ ఆఫ్ ద మెస్సయ. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాముఖ్యమైన గురి ఏమై ఉన్నది మొదటి రాకడైన కాలం. రెండో రాకడప్పుడు ఆయన ఈ లోకంకి వచ్చి లోకంని పరిపాలిస్తాడు. కానీ మొదటి రాకడ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన గురి ఏంటి? ఆ గురిని మన గురిగా మార్చుకున్నామా అనేది మనం చూసాం.
అయితే ఈ దినము ఐడెంటిఫైయింగ్ వన్ మోర్ గాస్పల్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద సైన్స్ ఆఫ్ ర్యాప్చర్ అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ఇంకొక మైల్ రాయి సంఘటన, పునరుద్ధానం తర్వాతనే అది జరిగింది. ఆ మైల్ రాయి సంఘటన ఏంటంటే ప్రభువారు ఆరోహణమై వెళ్ళుట. నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, క్రిస్ బ్రదర్ కూడా చక్కగా దాంతో కూడిన వాక్య భాగం చదివినిపించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఓలీవ కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళుట శిష్యులందరూ కూడా చూస్తున్నారు. బ్రదర్ ఆ పిక్చర్ ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నారు చూడండి చందు బ్రదర్. ఎక్కడ? ఓలీవ కొండ మీద. అయితే ప్రభువారు ఆరోహణం అయి వెళ్ళిన తర్వాత దేవదూతలు వచ్చి శిష్యులతో పలికిన మాటలు ఏంటంటే, ఆయన ఎలాగా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు అని అంటున్నారు. ఆ దేవదూతలు వచ్చి పలికిన మాటలు క్రిస్ బ్రదర్ చక్కగా చదివినిపించారు. ఆయన ఎలాగా వెళ్ళాడో పునరుద్ధానం తర్వాత జరిగిన ఇంకొక మైల్ రాయి సంఘటన. సో ఇప్పుడు మనము దీన్ని బేస్ చేసుకొని, ప్రభువారి ఆరోహణంని బేస్ చేసుకొని, ఇంకా ఆ దేవదూతలు పలికిన ప్రవచన ఏంటో అనేది మనం చూసుకొని ఈ దినం అనేక ఆత్మిక పాఠములు నేర్చుకుందాం. బ్రదర్ చందు, ఎందుకు మనకి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి అని అంటే, టు బి అలర్ట్ అబౌట్ అవర్ స్పిరిచువాలిటీ అండ్ అలర్ట్ అదర్స్ అవుట్ ఆఫ్ సింపతి. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మేము క్రైస్తవులము, మేము సేవనే చేస్తున్నాం అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ లేఖనంలో అప్పటికే ఎన్నో సంవత్సరాలు ప్రభుతో నడుచుకున్న సంఘం, కొరింథీ సంఘంకి పౌలు భక్తుడు చెప్పిన మాటలేంటి అది నేను క్రిస్ బ్రదర్తో చదివించేసి తర్వాత నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. అప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది ఈ సంఘం స్థాపించబడి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక సుమారుగా 55 ADలో రాయబడింది. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక కూడా వెంటనే రాయబడింది 55 ADలో. అప్పుడు పౌలు భక్తుడు ఆ పత్రిక ఎలాగ ఎండ్ చేస్తున్నాడో మనం చూద్దాం. అంతకే వీళ్ళు అందరూ కూడా ఎవరి చేత క్రైస్తవులుగా మార్చబడారంటే పౌలు చేత. జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడగబోతున్నాను, దానికి మీరు జవాబు ఇచ్చిన తర్వాతనే ఆ వాక్య భాగం చదివిస్తాను. దాని తర్వాత అప్పలో చేత బలపరచబడారు. సువార్థికుడుగా పౌలు భక్తుడు వాళ్ళని రక్షించాడు. అప్పలో వాళ్ళని విశ్వాసంలో బలపరిచాడు. మొదటి కొరింథీ 3:6 చదవండి క్రిస్ బ్రదర్. మొదటి కొరింథీ 3:6. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఇప్పుడు ఈ చరిత్రలో ఇటువంటి సేవకుల చేత బలపరచబడిన సంఘము, దాంతో సూటిగా పౌలు భక్తుడు పలికిన మాటలు, ఈ ఇద్దరు సేవకుల కంటే గొప్ప సేవకులు మనకి సంఘ చరిత్రలో కనిపించగలుగుతారా? సువార్థికుడు అయిన పౌలు, కాపరి అయిన అపోలో, ఇంకా గెస్ట్ స్పీకర్ గా అక్కడ పేతురు కూడా వచ్చేవాడు అప్పుడప్పుడు గెస్ట్ స్పీకర్ గా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం చదివితే పేతురు ఆయన భార్యతో పాటి మీ సంఘంకి రాలేదా అని పౌలు భక్తుడు అంటాడు. అంటే ఈస్ కమింగ్ యాజ్ అ గెస్ట్ స్పీకర్. సో ఎవరి చేత వీళ్ళు బలపరచబడారు? గొప్ప సేవకులు. సంఘ చరిత్రలో దీనికి మించిన సేవకులు మనకు కనిపించలేరు. పౌలు చేత రక్షణ పొందారు, అపోలో చేత వాళ్ళు బలపరచబడారు. ఇంకా అప్పుడప్పుడు పేతురు కూడా వచ్చి వాళ్ళని బలపరిచేవాడు. ఇప్పుడు సూటిగా పలికిన మాటలు 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13:5 క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. 2 Corinthians chapter 33 verse 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాన్యడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని పరీక్షించుకొనుడి. ఎటువంటి సంఘం అంటే ఇది? ఎవరి చేత స్థాపింపబడింది? పౌలు చేత. ఎవరి చేత బలపరచబడింది? అపోలో, ఇంకా అప్పుడప్పుడు పేతురు చేత. వాళ్ళతో సూటిగా చెప్పిన మాటలు.
మిమ్మల్ని పరీక్షించుకునుడి, మిమ్మల్ని పరీక్షించుకునుడి. యేసు మీలో ఉన్నాడని మీకు తెలియదా? యేసు భౌతికంగా మనలో ఉండడానికి వీల్లేదు, ఆత్మరూపిగానే ఉంటాడు. ఆయన ఆత్మరూపిగా ఉంటే మనలో 24 గంటలు జీవజలం పొర్లుతూనే ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. అది లేకుండా ఉంటే మనం దిగులు పడాలి. దేని బట్టి దిగులు పడాలంటే మన చుట్టూ ఉన్న అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ వలన కాదు. క్రైస్తవుని చుట్టూ అప్పుడప్పుడు చాలా వరకు పరిస్థితులు ఎట్లుంటాయంటే అనుకూలంగా ఉండవు. మనం సిలువ మోసే క్రైస్తవులమై ఉన్నాం. దాన్ని బట్టి మనం దిగులు పడే అవసరం లేదు. దిగులు దేని బట్టి పడాలంటే దేవుడు నా వైపు ఉన్నాడా లేదా, దేవుడు నా వైపు ఉన్నాడు అని నాకు ఎలా తెలుస్తుంది? ఆ పరిశుద్ధాత్మ ఆనందము, పరిశుద్ధాత్మ సమాధానం ఉన్నప్పుడు. నేను బహిరంగంగా పంచుకుంటున్నాను, 41 సంవత్సరం నేను దేవునితో నడుచుకున్నాను. ఈ 41 సంవత్సరాల క్రైస్తవ నడకలో అప్పుడప్పుడు నేను ఎప్పుడన్నా నా క్రైస్తవ జీవితంలో పవిత్రత విషయంలో ఎప్పుడన్నా రాజీ పడితే తాత్కాలికంగా ఆత్మ ఆనందము సమాధానముని పోగొట్టుకొని చిన్న నరకం అనుభవించిన దినములు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు మిమ్మల్ని పరీక్షించుకునుడి అనే మాట ఉన్నది. ఓకే, సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లెట్ us go to the next slide. ఎందుకంటే కడబోర ఊదినప్పుడు మనం విడబడే గుంపులో ఉండకూడదు, కానీ ఆరోహణమయ్యే గుంపులో మనము ఉండాలి. ఆ దేవదూతలు పలికిన మాట ఏంటి? ప్రభువారు ఎలాగ వెళ్ళారో అలాగే వస్తారు, ఎలాగ వెళ్ళారో అలాగే వస్తారు. సో క్రైస్తవంగా మనకి అందరికి కూడా ఈ 2 విషయాల బట్టి వ్యత్యాసాలు ఏమున్నాయో తెలిసి ఉండాలి. ఒకటి ఆరోహణము, ఇంకొకటి రెండో రాకడ. మరీ చెప్తున్నా, ఆరోహణము, రెండో రాకడ. ఒక్కసారి చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇక్కడ చూడండి, ఆరోహణం. నేను కాలమ్స్ వేస్తున్నాను. ఆరోహణము రెండో రాకడ కంటే ముందు 7 సంవత్సరాల ముందు జరుగుతుంది. రెండో రాకడ ఆరోహణం అయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఓకే, తర్వాత ఆరోహణం అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశం వరకే వస్తారు. రెండో రాకడప్పుడు ఆయన పాదము భూమిని తాకుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓలివ కొండని తాకుతుంది. ఓకే, ఆరోహణం అప్పుడు సంఘం కొరకు వస్తారు. అంటే ఆ కడబూర శబ్దం వినేవాళ్ళు కూడా రక్షించబడిన క్రైస్తవులే, దేవునితో సరి అయిన సంబంధం కుదిరించుకున్న క్రైస్తవులకే ఆ కడబూర శబ్దం వినిపిస్తుంది, వేరేళ్ళకి అందరు కూడా వినిపించదు. సో విల్ కమ్ ఫర్ ద చర్చ్ అనే పక్కన నేను ప్రైవేట్ అనే మాట వాడుతున్నాను. ఇక్కడ చూడండి, ప్రైవేట్ అనే మాట ఉన్నది. చందు బ్రదర్ కూడా కన్సర్ పెట్టి చూపిస్తున్నారు. దాని తర్వాత రెండో రాకడప్పుడు విల్ కమ్ విత్ ద చర్చ్, క్రైస్తవులతో వచ్చి బహిరంగంగా అందరి ముందు ప్రభువారు ఓలివ కొండ మీద దిగి ఇంకా అర్మగదాన్ యుద్ధంలో క్రీస్తు విరోధిని ఓడగొట్టి వేల పరిపాలన స్థాపిస్తారు. దట్ ఈస్ పబ్లిక్, ఎవ్రీబడి విల్ సీ ఇట్. ఓకే, సో అందుకే ఇక్కడ ప్రైవేటు, అక్కడ పబ్లిక్ అనే మాటలు వాడబడి ఉన్నాయి. ఇంకా ఆరోహణము విల్ సిగ్నిఫై ద బిగినింగ్ ఆఫ్ మ్యారేజ్ ఫెస్టివిటీస్. మధ్య ఆకాశంలో పెళ్లి విందుతో కూడిన రుచికరమైన అనుభవము క్రైస్తవులు అనుభవించటం స్టార్ట్ చేస్తారు. ఆరోహణముతో పెళ్లి విందుతో కూడిన అనుభవాలు, ఆనందంతో కూడిన అనుభవాలు. అందుకే నేను క్రిస్ బ్రదర్తో ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. చూడండి, ఇషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం. ఇషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి కడబూర ఊదంగానే సమాధులు తెరవబడతాయి. మృతులు మరి ఏమవుతారంట? బతుకుతురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు, భూమి తనలోని ప్రాతలను సజీవులుగా చేయును. నా జనమ, ఇదిగో వారి దోషమును బట్టి భూ నివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసముల నుండి వెడలివచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులను వేసుకునము. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తెలుగు బైబిల్లో ఉన్న పంచ్ అప్పుడప్పుడు ఇంగ్లీష్ బైబిల్స్ లో ఉండదండి. ఎందుకంటే తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ ఎలా జరిగిందంటే ఒరిజినల్ నుంచి ట్రాన్స్లేట్ అయింది.
ఇప్పుడు Yes. ఇంగ్లీష్ బైబిల్ అన్న దాని చరిత్ర మనం చూస్తే పాత నిబంధన వాక్య భాగము హీబ్రీ భాష నుంచి గ్రీక్ భాష, గ్రీక్ భాష నుంచి లాటిన్ భాష, లాటిన్ భాష నుంచి తర్వాత ఇంగ్లీష్ భాషకి ట్రాన్స్లేట్ అయింది. అలాగే కొత్త నిబంధన వాక్య భాగం గ్రీక్ భాష నుంచి లాటిన్ భాష, లాటిన్ భాష నుంచి ఇంగ్లీష్ భాషకి ట్రాన్స్లేట్ అయింది. కానీ తెలుగు బైబిల్స్ లో పాత నిబంధన వాక్య భాగం స్ట్రైట్ హీబ్రీ నుంచి తెలుగు, కొత్త నిబంధన వాక్య భాగం స్ట్రైట్ గ్రీక్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. ఈ అంతఃపురంలో మీరు వెళ్ళి తలుపులు మూసుకోండి అనే మాట ఇంగ్లీష్లో గెట్ ఇన్ టు యువర్ చేంబర్స్ అని ఉంటుంది, కానీ అంతఃపురం అనే మాట ఉండదు. మరి చెప్తున్నా, మీ ఏ ట్రాన్స్లేషన్ అన్న తీసుకోండి, ఇంగ్లీష్లో గెట్ ఇన్ టు యువర్ చేంబర్స్ అని ఉంటుంది, కానీ అంతఃపురం అనే మాట ఉండదు. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను, భార్య ఎక్కడ ఉంటుందండి? రాజభవనంలో. దాన్ని ఏమన్నా అంటారు తెలుగులో? వాట్ ఈస్ ద వర్డ్ యూస్డ్? అంతఃపురం. అంతఃపురం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బిగినింగ్ ఆఫ్ మ్యారేజ్ ఫెస్టివిటీస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. భూమిని శిక్షించుటకు ఆయన వస్తున్నాడు. ఎందుకంటే భూమి ఇప్పుడు పాపంతో నిండిపోయి ఉన్నది. ప్రేమ చల్లారిపోయింది, పాపము విస్తరించింది. ఇంకా తీర్పు ఇచ్చే సమయం వచ్చేసింది. మీరు వచ్చేయండి, వచ్చి అంతఃపురం లోపల ప్రవేశించండి, తలుపులు మూసుకోండి. ఎందుకు తలుపులు మూసుకోండి? కారణం ఏంటి? నోవా వరదల సమయంలో నోవా ఓడ లోపల వెళ్ళింది. నోవా, ఆయన భార్య, ఆయన కుమారులు, ఆయన డాటర్ ఇన్ లాస్, వేరే అన్నలు, వేరే తమ్ముళ్ళు, చెల్లెలు, వాళ్ళందరూ కూడా విడవబడారు. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్ నేను మీతో పంచుకుంటున్నాను. ఆదికాండం 5వ అధ్యాయం చివరి వచనాలు మనం చదివితే, లామేక్ 182 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నోవాను కనేను, దాని తర్వాత కుమార్తెలను కనేను. అంటే దాని అర్థం ఏంటి? నోవాకి చెల్లెలు ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఓడ లోపల ప్రవేశించలేదు. ఎందుకంటే నోవా మాటలు విని పశ్చాత్తాపం పొంది దేవునితో సమాధానం వాళ్ళు పడలేదు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, నోవా ఓడ తలుపు దేవుడు ముయ్యకుండా ఉంటే నోవా వాళ్ళు చనిపోవటం చూసి దుఃఖించాడు? ఎస్ ఆర్ నో? అయ్యో 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 అని ఫీలింగ్స్ వస్తుంటాయి. కానీ అందుకు దేవుడు తలుపులు మూసేశారు. ఇప్పుడు మన బంధువులే, మన మిత్రులే చాలా మంది ఇంకా రక్షణ పొందలేదు. వాళ్ళు నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళినప్పుడు, సంఘం ఆరోహణం అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభం అవుతుంది. వాళ్ళు నానా శ్రమలకి గురి అయినప్పుడు మనం అంతఃపురంలో వెళ్ళి తలుపులు మూయకుండా కింద చూస్తే అక్కడ ఉన్న సంతోషంలో మనం పరిపూర్ణంగా పాల్గొనడానికి వీలవుతుందా? వీలు కాదు. ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకు అంతఃపురం లోపల వెళ్ళి తలుపులు మూసుకోండి, తలుపులు మూసుకోండి. లేకుండా ఉంటే మన బంధువులు, మిత్రులు నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆనందంని మనము పరిపూర్ణంగా ఆనందించలేం. ఆ పరిపూర్ణమైన ఆనందంని మనం పరిపూర్ణంగా రుచి చూడలేం, అనుభవించలేం. అందుకు తలుపులను మూసుకోండి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ రాప్చర్ అండ్ సెకండ్ కమింగ్. విల్ సిగ్నిఫై ద బిగినింగ్ ఆఫ్ మ్యారేజ్ ఫెస్టివిటీస్ అని చెప్పాను కదా. మీరు ఎంని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? ఎంని రివర్స్ చేస్తే డబ్ల్యూ వస్తుంది కదా. ఎంని రివర్స్ చేస్తే డబ్ల్యూ వస్తుంది. రెండో రాకడ విల్ సిగ్నిఫై ద బిగినింగ్ ఆఫ్ ఆర్మగెడాన్ వార్. ఆర్మగెడాన్ యుద్ధంని అది సూచిస్తుంది. ఎలాగా ఆరోహణం పెళ్లి విందుని సూచిస్తుందో రెండో రాకడ ఆర్మగెడాన్ యుద్ధంని అది సూచిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎంని రివర్స్ చేస్తే మనకి డబ్ల్యూ వస్తుంది. మన బిషప్ గారు సింగం గారికి దేవుడిచ్చిన గొప్ప జ్ఞానం, దర్శనం వలన కోవిడ్ ప్రేయర్ వారియర్స్ అని మనం ఉండేవాళ్ళం. ముందు డబ్ల్యూ ఉండేది, దాని తర్వాత సిపిఎం, అలాగే సిపి ఇస్ కామన్ బట్ డబ్ల్యూని రివర్స్ చేశారు మన బిషప్ సింగం గారు. నౌ వీఆర్ పీస్ మేకర్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. డబ్ల్యూ బికేమ్ రివర్స్డ్, వారియర్స్ బికేమ్ మేకర్స్. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బిషప్ సింగం గారు కూడా దేవుడు ఇచ్చిన దూరదర్శనం బట్టి దేవునికి ఎంతో వందనాలు. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇది మైల్ రాయి సంఘటన యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో ఆరోహణం. ఆ సమయంలో ఇక్కడ చూడండి, ఫ్లడ్స్ ఓన్లీ ఆఫ్టర్ నోవా అండ్ హిస్ న్యూక్లియర్ ఫ్యామిలీ ఎంటర్ ది ఆర్క్. ఇక్కడ చూడండి, అన్నలే తమ్ముళ్ళే ఉండొచ్చు, ఇక్కడ చెల్లెళ్ళే ఉండొచ్చు, కానీ నోవా వాళ్ళని చూచుటకు వీల్లేదు, తలుపులు మూయవేయబడినాయి. సో లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ చందు.
పాపము పరిపూర్ణంగా విస్తరించినప్పుడు, చూడండి, మన దేవుడిలో ఉన్న గుణములు ఎప్పుడూ మారవు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దాంతో కూడిన వాక్య భాగం నేను చదివిస్తాను క్రిస్ బ్రదర్తో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మన దేవుడు మార్పు లేని దేవుడు. ఆయనలో ఉన్న స్వభావం మారదు, పద్ధతులు కూడా మారవు. 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక, నేను మార్పు లేని వాడను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఆయన పద్ధతులు కూడా మారవు. కానాన్ దేశంని అబ్రహాంకి ఇచ్చేశాడా దేవుడు? అబ్రహాం కానాన్ దేశంకి వచ్చిన తర్వాత అలాగే ఇచ్చేశాడా అండి? ఇయ్యలేదు. ఎందుకంట? ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా చదువుకుందాము. 15వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం. వారి దోషము సంపూర్ణము కాలేదు. చదవండి. 15వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 15:16. చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ దట్ స్లైడ్. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకుని అబ్రహాంతో చెప్పాను. 4వ తరము, జాగ్రత్త వినండి. గాడ్ ఇస్ హిట్టింగ్ 2 birds with 1 stone. ఓకే, ఒకటి, అమోరీయుల అక్రమము ఇంకా పరిపూర్ణము కాలేదు. రెండవది, అబ్రహాము ఆయన దాసులు వాళ్ళ కుటుంబాలు అన్ని కూడా మనం తీసుకుంటే ఎంత ఉంటారు? జనసంఖ్య ఉంటే మాక్సిమం 2000 కంటే ఎక్కువ మంది ఉండరు. అయితే ఫుల్ ఇజ్రాయెల్ దేశం దాంట్లో బీర్షిబా 2000 మందితో నింపొచ్చా దేవుడు? నింపడానికి వీలు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రజలు లేకుండా ఉంటే ఆ భూమి అడవిగా మారిపోతుంది, మృగాల సంఖ్య పెరిగిపోతుంది. సో 2 విషయాలు జరగాలి. ఒకటి, వీళ్ళ జనసంఖ్య పెరగాలి. ఇంకొకటి, అమోరీయుల్లో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 23వ అధ్యాయం ఆదికాండంకి మనం వస్తే, సారమ్మ చనిపోయినప్పుడు ఎంత ప్రేమ చూపిస్తున్నారో అబ్రహాం పట్ల అక్కడ ఉన్న కానానీయులు మనకు అర్థమవుతుంది. అయ్యో, నేను సారమ్మని ఎక్కడ నేను సమాధి చేయాలి అని అబ్రహాం అడిగినప్పుడు, అరే నువ్వు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు, దేవుని ప్రతినిధి అయి ఉన్నావు, దేవుని రాయబారి అయి ఉన్నావు, మా సమాధులను వాడుకో అని ఎంతో ప్రేమపూర్వకంగా వాళ్ళు ముందుకొచ్చి అబ్రహాంతో ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. దేవుని రాయబారుల పట్ల ఒక వ్యక్తి ప్రేమ చూపిస్తున్నాడంటే దేవుని పట్ల కూడా ఆయన అదే ప్రేమ కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అని చెప్తున్నా, ఇఫ్ అ పర్సన్ ఇస్ లవింగ్ టువర్డ్స్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ హీ ఈస్ లవింగ్ గాడ్ ఆల్సో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనకందరికీ ఈ సత్యము ఇట్ సైడ్ అట్ సైడ్ రెండు తెలిసి ఉండాలి. వీ షుడ్ సీ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద కాయిన్. దేవుని ప్రతినిధి పట్ల ఒక వ్యక్తి ప్రేమ చూపిస్తే దాని అర్థం ఏంటంటే ఆయన దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాడు. అలాగే ఇజ్రాయేలీలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా ఒక చిన్న సమస్య వచ్చినా సరే దేవుని రాయబారి అయిన మోషేకి విరోధంగా రాయలు రూవేవారు. దాని అర్థం ఏంటి? దేవుణ్ణి కూడా వాళ్ళు ద్వేషిస్తున్నారు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుణ్ణి కూడా వాళ్ళు ద్వేషిస్తున్నారు. ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని తాలును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని విశ్వసించును. తాత్కాలికమైన ఆకలి కలిగితే దేవుడు ఎందుకు తెచ్చాడు మిమ్మల్ని ఇక్కడ? చంపుటక. కొంచెం దాహం కలిగితే దేవుడు ఎందుకు మిమ్మల్ని ఇక్కడ తెచ్చాడు? చంపుటక. దాహంతో వెంటనే రాయిలు రువ్వటం. అంటే మోషేకి విరోధంగా రాయి రువ్వుతున్నారంటే దేవుణ్ణి వాళ్ళు ద్వేషిస్తున్నారు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో దేవుడు అక్కడ మంచి కానానీయులు ఉన్నారనే విషయం తెలుసుకొని అబ్రహాంతో చెప్పిన మాటలు ఏంటంటే, అమోరీయుల పాపం ఇంకా విస్తరించలేదు, పండలేదు. విస్తరించినప్పుడే నేను 4వ తరం ఇక్కడ తీసుకొని వస్తాను, ఈ వాగ్దాన దేశంని మీకు ఇస్తాను. అలాగే ఇప్పుడు మనం ఆ స్లైడ్ చూద్దాము. క్రైస్తవులు ఉన్నారండి. క్రైస్తవులు ఉన్నప్పుడు వాళ్ళే పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ లోకంలో వెలుగై ఉన్నారు. ఈ లోకంలో ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. అక్కడ చూడండి, వెలుగు సిల్వర్ మీకు చూపిస్తున్నాను. అదే ఈ లోకంకి వెలుగు ఇస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో పాటు ఉంది. ప్రతి క్రైస్తవుడు ఆత్మ సన్నిధి ఆయన హృదయంలో ఉంది కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు తండ్రి దృష్టిలో. ఆ వెలుగు ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినండి, ఆ వెలుగు ఉన్నప్పుడు దేవుని ఉగ్రత రావడానికి వీల్లేదు. 7 సంవత్సరాల శ్రమకాలంలో, జాగ్రత్తగా వినండి, 21 భయంకరమైన తీర్పులు ఈ లోకం మీద రాబోతున్నాయి. 7 ముద్రల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాత్రల తీర్పు.
ఈ భయంకరమైన 21 తీర్పులు ఈ లోకము పొందాలి అంటే, ఈ లోకం మీద కుమరింపబడాలంటే ఆ లోకంకి ఆ తీర్పులు పొందే అర్హత అనేది రావాలి మొదట్లో. అందుకు ధర్మశాస్త్రం అలాగే సైన్స్ ఆఫ్ డార్క్నెస్ ఉన్నా సరే, ధర్మశాస్త్రం విరోధంగా పనిచేసే క్రియలు జరుగుతున్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు ఆరోహణం సమయంలో క్రైస్తవులతో పాటు మధ్యాకాశంకు వెళ్ళే వరకు దేవుని ఉగ్రత రాదు. ఒకసారి చూద్దామా? 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 7వ వచనం. ఇప్పటికే క్రియ చేయుచున్నది, చీకటి శక్తుల క్రియలు మనం గమనిస్తున్నాం. కానీ చదవండి బ్రదర్. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఎవరు అడ్డగిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధి అడ్డగిస్తున్నది. దాని తర్వాత ఎప్పుడు మనం ఆరోహణమై వెళ్ళిపోతామో ఆ వెలుగు అనేది ఉండదు. ఇంకా చీకటే చీకటి, ఈ లోకంలో చీకటే చీకటి. 21 తీర్పులు పొందే అర్హత అనేది లోకము పొందుతుంది. అప్పుడే 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభమవుతుంది. 7 ముద్దల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాత్రల తీర్పు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? తీసివే వరకు అడ్డగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తు విరోధి రాకుండా చేస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? మనతో పాటు మనం ఎప్పుడు ఆరోహణమై వెళ్ళిపోతామో ఆ వెలుగు కూడా మనతో పాటు వెళ్ళిపోతుంది. ఇంకా సైడ్లో ఏముంది? చీకటే చీకటి, చీకటే చీకటి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అప్పుడు 21 తీర్పులు ఈ లోకం మీద వస్తాయి. సో మనం క్రైస్తవులంగా దేని బట్టి సిద్ధంగా ఉండాలి అంటే, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. మనము యేసుక్రీస్తు ప్రభువు రాయబారులమై ఉన్నాం. రాయబారులమైన మాట ఎక్కడ రాయబడి ఉన్నది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం. ఇది కూడా చదవండి క్రిస్ బ్రదర్. మనం రాయబారులమై ఉన్నాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. మనం ఆయన రాయబారులమై ఉన్నాం. ఎందుకంటే కొంచెం మంది, నేను ఎవరు పేరు పెట్టి చెప్పట్లేదండి, కొంచెం మంది 7 సంవత్సరాల శ్రమకాలంలో మధ్యలో 3.5 సంవత్సరాల తర్వాతనే ఆరోహణం అవుతుందని చెప్పేటోళ్ళు ఉంటారు. I don't want to get into any controversy, but I just want to bring this point before you. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. భారతదేశం రాయబారి పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఇస్లామాబాద్లో ఉంటాడు. ఓకే, మనం అందరం కూడా ప్రార్థన చేయాలి భారతదేశం పాకిస్తాన్ మధ్యన యుద్ధం ఎప్పుడు స్టార్ట్ కాకూడదని. కానీ స్టార్ట్ అయింది అనుకుందాం. భారతదేశం విమానాలు వెళ్తాయి ఇస్లామాబాద్ మీద, అక్కడ బాంబులు కుమరింపబడతాయి ఇస్లామాబాద్ మీద. అక్కడున్న భారతదేశం రాయబారి భారతదేశం బాంబుల చేత చనిపోవాలని భారతదేశం ప్రభుత్వము కోరుకుంటుందా? కోరుకోదు. యుద్ధం స్టార్ట్ అయ్యే ముందే నువ్వు వచ్చేయ్ అని అంటది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా దేశము బాంబుల చేత మా దేశం రాయబారి పాకిస్తాన్ లో చనిపోవడానికి వీల్లేదు. వచ్చేయి తిరిగి. 21 తీర్పులు రాబోతున్నాయి సంగమా, వచ్చేయండి పైకి అని అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? yes. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఇంటర్నేషనల్ సైన్స్. ఇప్పుడు మనము ఏ సూచనలు బట్టి ఆరోహణం సమీపంగా ఉందని మనం గ్రహించవచ్చు అంటే, నేను రైమింగ్ వర్డ్స్ వాడుతున్నాను. ఇంటర్నేషనల్, టెక్నాలజికల్, సోషో స్పిరిచువల్ అండ్ కమర్షియల్. ఈ దినం ఓన్లీ ఇంటర్నేషనల్ సైన్స్ గురించే నేను మీతో పంచుకుంటాను. ఆ ఇంటర్నేషనల్ కూడా ఫుల్గా పంచుకోవడానికి మనకు టైం లేదు, కొంచెం వరకు నేను పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. ఈ తరంలో జరిగిన ఒక గొప్ప విషయం, అది 200 సంవత్సరంలో కూడా జరగలేదు. ఆ సమయంలో కూడా గొప్ప క్రైస్తవులు ఉన్నారు, కానీ వాళ్ళు కళ్ళారా చూడలేదు. కానీ మనం కళ్ళారా ఒక ప్రవచన, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం మనం చూసామండి. ఆ పిక్చర్ కూడా నేను చూపిస్తున్నాను, క్రిస్ బ్రదర్ కూడా చదివినిపిస్తారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. కళ్ళారా మనం చూసిన ఈ అద్భుతం చదవండి బ్రదర్. యెషయా గ్రంథం 11:11.
11:11. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షినారులో నుండి, హామాతులో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపును. రెండో మారు ఆయన చేయి చాపును. వాళ్ళు వాగ్దాన దేశము స్వతంత్రించుకున్న తర్వాత మొదటిసారి బాబిలోన్ చెరకు వెళ్ళారు, మొదటిసారి తిరిగి వచ్చారు. దాని తర్వాత 70 AD ఏమైంది? రోమా సైన్యం వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేసేసింది, ఆలయంని తగలబెట్టేసింది, యూదులను చెదరగొట్టింది. 2000 సంవత్సరాలుగా యూదులకి సొంత భూమి అనేది లేదు. కానీ 1947లో ఈ పిక్చర్ చూడండి, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్. వాళ్ళు ఏ బోట్లో వచ్చారు? బ్రదర్ చందు, లెట్స్ ప్రెస్ ద నెక్స్ట్ బటన్ బ్రదర్, ప్రెస్ ద నెక్స్ట్ బటన్. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? సముద్ర ద్వీపంలో నుండి. ఆ మ్యాప్ కూడా చూడండి. కోస్టల్ సిటీస్ నుంచి మార్సిల్, అలాగే యుగోస్లావియా అ వెరీ బిగ్ కోస్ట్ లైన్. అక్కడి నుంచి ఈ షిప్ ప్రయాణమై వచ్చింది, అక్కడి నుంచి యూదులను తీసుకొని వచ్చింది. అలాగే సిప్రస్ అనే ద్వీపం అక్కడ చూడండి, చందు బ్రదర్ పర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అక్కడి నుంచి యూదులని పికప్ చేసుకొని ఈ బోట్ వచ్చింది, ఈ షిప్ వచ్చింది. ఆ షిప్ పేరు కూడా ఎక్సోడసే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన కళ్ళ ముందు జరిగిన అద్భుతం. అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం కదా, పాత నిబంధనలో దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు, ఎర్ర సముద్రం పాయలవటం, అదంతా కూడా కనీసం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉంటే బాగుండునని మనకు అనిపిస్తుంటది కదా. ఇది కళ్ళారా మన ముందు కనిపించే అద్భుతం. రెండోసారి నేను మరి చేస్తాను, యూదులను తిరిగి వాగ్దాన దేశానికి తీసుకొని వస్తాను అని అన్నారు. మొదటిసారి ఎప్పుడు? బాబిలోన్ చెర నుంచి తీసుకొని వచ్చారు. రెండోసారి చెదిరిపోయిన యూదులు, అనేక దేశంలో ఉన్న యూదులను తీసుకొని వచ్చాడు. ప్రెస్ ద నెక్స్ట్ బటన్ చందు బ్రదర్. లుక్ అట్ ఇక్కడ చూడండి. ద హిస్టారిక్ షిప్ ఎక్సోడస్ బర్త్డ్ ఎట్ హైఫా పోర్ట్ ఇన్ 1947. ఈ యూదులు తిరిగి వచ్చారు, ఇజ్రాయెల్ దేశం తిరిగి స్థాపింపబడింది, నూతనపరచబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, అంజురప చెట్టు తిరిగి ఎప్పుడు ఫలిస్తున్నదో అప్పుడు మీరు గ్రహించవచ్చు మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడు అని. అంజురప చెట్టు ఏది? ఇజ్రాయెల్ దేశం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం మనం చదివితే అంజురప చెట్టుతో దేవుడు ఇజ్రాయెల్ దేశంని పోలుస్తున్నాడు. ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్, ఇక్కడ చూడండి, రీబర్త్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ అంజురప చెట్టు చూడండి, ఎండిపోయిన పరిస్థితి. 2000 సంవత్సరాలుగా యూదులకు సొంత భూమి అనేది లేదు, సొంత ఆలయం అనేది లేదు. కానీ 1947 నుంచి ఇప్పుడు చూడండి, ఫలించే అంజురప చెట్టు, చిగురించే అంజురప చెట్టు. ఇప్పుడు టూరిజం రెవెన్యూ, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న టూరిజం రెవెన్యూ వేరే ఎక్కడ కూడా లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? ప్రపంచంలో ఉన్న అనేక ప్రజలు అక్కడ ఉన్న పరిశుద్ధమైన చోటలు చూడాలని వెళ్తున్నారు. టూరిజం రెవెన్యూ ఇస్ బూమింగ్, ఇంకా టెక్నాలజీ ఇస్ బూమింగ్ ఇన్ ఇజ్రాయెల్. ఓకే, సో అంజురప చెట్టు తిరిగి ఎప్పుడు చిగురిస్తున్నదో అప్పుడు మీరు గ్రహించవచ్చు మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడు. ఆ అంజురప చెట్టు 2000 సంవత్సరాలుగా ఎలాగుండింది? ఎండిపోయిన పరిస్థితి, అది ఇప్పుడు తిరిగి చిగురిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ సైన్. ఓకే, దెన్ లెట్స్ గో టు. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి. 2000 సంవత్సరాలు ఎవరున్నారండి వీళ్ళు లేనప్పుడు వాగ్దాన దేశంలో? పాలు తేనె ప్రవహించే దేశంలో ఉన్న ఆ ఫలం అంతా ఎవరు సమృద్ధిగా తింటున్నారు 2000 సంవత్సరాలుగా వీళ్ళు లేనప్పుడు? అరాబీ. ఎవరున్నారు? అరాబీ. ఇప్పుడు యూదులు తిరిగి వస్తే స్వాగతం పలుకుతారా? పూలదండలతో వాళ్ళని వెల్కమ్ చేస్తారా? రాండి మాతో పాటు పంచుకోండి వాగ్దాన దేశంని, దాని ఫలమని వాళ్ళు స్వాగతం పలుకుతారా? ఘర్షణ. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్. జూయిష్ అరబ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ చూడండి, అనిమేషన్ నేను మీకు చూపిస్తున్నాను. దేర్ ఇస్ ఆల్వేస్ ఫ్రిక్షన్. హమాస్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం జరుగుతూనే ఉంటది. ఇరాన్ నుంచి మిసైల్స్ వెళ్తూనే ఉంటాయి ఇజ్రాయెల్ లోపల, ఇరాక్ నుంచి మిసైల్స్ వస్తాయి, సిరియా నుంచి మిసైల్స్ వస్తాయి. ఇజ్రాయెల్ తిరిగి దెబ్బ కొడుతుంది హెజ్బుల్లాని లెబనాన్ లో. ఘర్షణ వెస్ట్ ఏషియాలో. ఇప్పుడు సంఘం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలంలో మొదటి తీర్పు ఏంటంటే ముద్రల తీర్పు. ఆ 7 ముద్రల తీర్పులో మొదటి ముద్ర తీర్పు ఏంటో మనం చూద్దాం. మొదటి ముద్ర విప్పినప్పుడే, అంటే ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాతనే
ఎవరు వస్తారు అంట. ఒక్కసారి మన క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. పిక్చర్ మీద చందు బ్రదర్ కల్చర్ పెట్టి చూపిస్తారు. మొదటి ముద్రల తీర్పులో ఏం జరుగుతున్నది? 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి క్రిస్ బ్రదర్. 6వ అధ్యాయం మొదటి 2. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన చేతిలో విల్లు ఉంది కానీ బాణం లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ వ్యక్తి చేతిలో విల్లు ఉంది కానీ బాణం లేదు. అంటే ఈయన తెలివితేటలను వాడి రక్తం చిందించకుండా ప్రజల హృదయాలని స్వాధీనపరుచుకుంటాడు. ఈయనే క్రీస్తు విరోధి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 7 సంవత్సరాల సమకాలంలో లోకాన్ని పరిపాలించే నాయకుడు ఎవడంటే క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి నాయకుడుగా లోకము అంగీకరించాలి అంటే ఉన్న సమస్యలకి ఆయన పరిష్కారం చేస్తేనే గొప్ప నాయకుడుగా ఆయనని లోకము అంగీకరిస్తుంది. ఇప్పుడు అందరి ముందు కనిపించే సమస్య ఏంటి? యూదుల అరబీల మధ్యన ఘర్షణ, ఉక్రెయిన్ రష్యా, నార్త్ కొరియా సౌత్ కొరియా అందరి మధ్యన ఘర్షణ ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ఈయన ఉపాయం కలిగిన వాడై ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ క్రీస్తు విరోధి ఎలాగుంటాడు? ఉపాయం కలిగిన వాడై. దాంతో కూడిన ప్రవచనం కూడా నేను చదివిస్తాను. 8వ అధ్యాయం 25వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. బైబిల్స్ లో మీరు అండర్లైన్ చేసుకోండి. 8వ అధ్యాయం 25వ వచనం. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనెను. చాలు బ్రదర్. ఉపాయం కలిగిన వాడై మోసం చేసుకొని ఆయనకు లాభం తెచ్చుకుంటాడు. ఇప్పుడు యూదుల అరబీల మధ్యన తాత్కాలికమైన సమాధానం తీసుకొని వస్తే, అరే ఎంత గొప్ప పని చేశాడు, ఎవరు సాధించని పని ఈయన చేశాడని లోకంలో అందరు కూడా చప్పట్లు కొడతారు. అలాగే ఉక్రెయిన్ రష్యా మధ్యన సమాధానం తీసుకొని వస్తే అందరు చప్పట్లు కొడతారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అనుకుందాము, ఈ పాయింట్తో నేను ఎండ్ అవుతున్నాను. ఇంకా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి, టైం లేదు, కానీ నేను ఎండ్ చేస్తున్నాను. ఇంటర్నేషనల్ సైన్స్ కింద నేను ఇంకా ఎన్నో కూడా చూపిస్తాను వచ్చే వారాల్లో. జాగ్రత్తగా వినండి. 200 సంవత్సరాల క్రితం సంఘం ఆరోహణమై వెళ్ళింది అనుకుందాం. 200 సంవత్సరాల క్రితం సంఘం ఆరోహణమై వెళ్ళింది. 7 సంవత్సరాల శ్రమకాలం స్టార్ట్ అవుతుంది. అప్పుడు గ్లోబలైజేషన్ అయిందా? లేదు. ప్రపంచంలో ఒక కోణంలో ఏం జరుగుతుందో వేరే కోణంలో అందరికీ తెలుసా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎక్కడో జరుగుతుంటే ప్రపంచంలో అందరు కూడా గమనిస్తారా? గమనించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్యన జరిగే యుద్ధం ప్రపంచం అంతా కూడా చూస్తుందా? చూడదు. ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అయినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోకం కోణంలో ఎక్కడ ఏం జరుగుతుందో వేరే కోణంలో ఎవరు కూర్చొని ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 200 సంవత్సరాల క్రితము మొదటిగా ఇజ్రాయెల్ దేశమే జన్మించలేదు. ఇజ్రాయెల్ దేశం జన్మించకుండా ఉంటే యూదుల అరబీల మధ్యన ఘర్షణ ఎక్కడ ఉంటుంది? సమస్య ఎక్కడ ఉంటుంది? క్రీస్తు విరోధి వచ్చి సాల్వ్ చేయడానికి, ఆ సమస్యకి పరిష్కారం చేయుటకు సమస్యనే లేదు కదా 200 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము తిరిగి జన్మించింది కాబట్టి అక్కడ వెస్ట్ ఏషియాలో సమస్య ఉంది. ఆ సమస్యకి పరిష్కారం ఏంటో ప్రపంచం ఎదురు చూస్తున్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? టెక్నాలజికల్ అడ్వాన్సెస్ కూడా ఇప్పుడు ఎలాగైనాయి అంటే, క్రీస్తు విరోధి వచ్చి వీళ్ళ మధ్యన సమాధానం కలిగిస్తే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు. మనం ఆరోహణమై వెళ్ళిపోతాం, కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వచ్చే వారం నేను వేరే ఇంటర్నేషనల్ సైన్స్ కూడా మీ ముందు తీసుకొని వస్తాను. ఇంకొక ప్రశ్న కూడా మీకు ఒక సస్పెన్స్గా చెప్పి ముగిస్తున్నాను. క్రైస్తవులందరూ కూడా ఆరోహణం అయిపోతే లోక నాయకుడైన క్రీస్తు విరోధికి వచ్చి ఎవరైనా ప్రశ్నలు అడగరా? ఎందుకు క్రైస్తవులే ఆరోహణమై వెళ్ళారండి, వేరే వాళ్ళు ఎందుకు ఆరోహణమై వెళ్ళలేదు? ఎందుకు వీళ్ళు మాయమైపోయారు? ఫస్ట్ మాయమైపోయారు, ఎందుకు ఇంతమంది మాయమైపోయారు అడగరు. దానికి ఏం సమాధానం ఇస్తాడు క్రీస్తు విరోధి? చూద్దాం వచ్చేవారు. అన్ని బైబిల్లోనే ఉంది ఆన్సర్స్. చిన్న ప్రార్థన చేసి నేను బిషప్ సింగం గారికి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, సమయం బట్టి ఎంతో వందన. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ సేవకుడు సేవకురాలు బట్టి ఎంతో వందన. వీళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు.
అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినేవాళ్ళనే కాకుండా వేరే క్రైస్తవులతో పంచుకున్నటకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.